స్విట్జర్లాండ్ టోటల్ పాపులేషన్ కన్నా ఇండియా ఇంజనీర్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అయినా కూడా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో స్విట్జర్లాండ్ ఎప్పుడు నంబర్ 1 ఉంటుంది. ASCR యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 83% ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అసలు ఎంప్లాయబులే కాదు. అసలు ఇంగ్లీష్ అనేది అన్ని లాంగ్వేజెస్ కన్నా ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజే కాదు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్లా కాకుండా ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్లా చేశారు. ఇంగ్లీష్ రాకపోతే ఏంటి, మీకు ఇంకా చాలా లాంగ్వేజెస్ వచ్చి ఉండొచ్చు, బట్ అవన్నీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవసరం లేదు. ఓన్లీ ఇంగ్లీష్ వస్తేనే మీరు గుడ్ ఎట్ కమ్యూనికేషన్ అని మిమ్మల్ని గుర్తిస్తారు. ఒక 6 months బ్యాక్ వచ్చిన ఫోనే అవుట్డేటెడ్ అయిపోతుంది, కానీ మన సిస్టమ్ మాత్రం అప్డేట్ కాదు. ఒకవేళ అప్డేట్ అయినా కూడా ఒక 2 చాప్టర్లు పైకి కిందికి లేదా ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అంతకు మించి పెద్ద చేంజ్ అయితే ఇంతవరకు లేదు. 90 marks ఇంగ్లీష్లో వచ్చినా కూడా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాదు చాలా మందికి. మనం మాట్లాడతాం చూడండి, సుందర్ పిచ్చయ్య, సత్యనాథల్ల, వీళ్ళందరూ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు, కానీ మన ఇండియాలో ఉండి మాత్రం కంప్లీట్ చేయలేదు. ఇండియా ఇంకా ఓల్డ్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్ట్రక్ అయి ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఒక 10 questions లేదా మనకి సర్క్యూట్స్ నేర్పిస్తారు. ఒక 10 సర్క్యూట్స్, డయాగ్రామ్స్ వాటితో పాటు మొత్తం నేర్పిస్తారు. ఎగ్జామ్లో ఏం అడుగుతారు అంటే ఆ 10 సర్క్యూట్స్లో నుంచి ఒక క్వశ్చన్ని అడుగుతారు. బట్ వేరే కంట్రీస్లో, బ్రిటన్, ఇంగ్లాండ్ ఇలాంటి కంట్రీస్లో 10 సర్క్యూట్స్ చూపించి 11th సర్క్యూట్ని మిమ్మల్ని డిజైన్ చేయమంటారు. సో అదే డిఫరెన్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వేరే కంట్రీస్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి. మీరే చెప్పండి, 10 సర్క్యూట్స్ నేర్చుకొని ఎగ్జామ్లో ఒక సర్క్యూట్ రాయడం వల్ల మనకి యూజ్ అవుతుందా, లేదా 10 సర్క్యూట్స్ అర్థం చేసుకొని 11th సర్క్యూట్ మనం ఓన్గా బిల్డ్ చేయడం వల్ల మనకి యూజ్ అవుతుందా? సో ఇంత వర్స్ట్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండడానికి రీజన్స్ ఏంటో కొంచెం తెలుసుకుందాం. సో ఈ వీడియో యొక్క మెయిన్ పాయింట్ మిమ్మల్ని మీ స్టడీస్ నుంచి డిమోటివేట్ చేయడం కోసం కాదు. ఎవరైతే ఎగ్జామ్స్ మంచిగా రాస్తూ వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, ఇంకా మీరు మీ బెస్ట్ ఇవ్వండి. ఈ వీడియోలో మనం అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ తప్పు జరిగింది అండ్ ఎక్కడ తప్పు జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ టోటల్లీ నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ఫస్ట్ మనం జనరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. జనరేషన్స్ అంటే ఏంది? మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్. యాక్చువల్గా 1928 నుంచి 1945 వరకు కూడా సైలెంట్ జనరేషన్ అంటారు. 1946 నుంచి 1964 వరకు బూమర్స్ జనరేషన్ అంటారు. 1965 నుంచి 1980 వరకు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 వరకు జనరేషన్ వై. 1997 నుంచి 2012 ఇది జనరేషన్ జెడ్, మన జనరేషన్ ఇది. సో మన సైలెంట్ జనరేషన్ అండ్ బూమర్స్ జనరేషన్ ఏదైతే ఉందో 1928 నుంచి 1964 వరకు, ఈ 2 జనరేషన్స్ కూడా ఇండియాని చాలా పూర్ కంట్రీగా చూసాయి. ఎందుకు ఇండియాని పూర్ కంట్రీగా చూసాయి అంటే ఆ టైంలోనే బ్రిటిషర్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అప్పటికే వాళ్ళు శాంతం దోచేసుకున్నారు. అప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది వాళ్ళంతా దోచుకున్న తర్వాత. సో 17th century 16th century ఇండియా చాలా రిచెస్ట్ కంట్రీ. 17th centuryలో టోటల్ వరల్డ్ ఇన్కమ్లో ఇండియా కాన్స్ట్రిబ్యూషన్ 23% ఉండేది. అంటే అర్థం చేసుకోండి ఇండియా ఎంత రిచో. సో సైలెంట్ జనరేషన్ అండ్ బూమర్స్ జనరేషన్కి వచ్చేసరికి ఇండియా అంత సరిగ్గా లేదు, ఎకనామీ అంత మంచిగా లేదు. అప్పుడప్పుడే ఇండియా అనేది మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. ఆ టైంలో ఎవరు కూడా రిస్క్ తీసుకోలేకపోయారు, అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయారు, మనీని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేకపోయారు. సో అప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే స్టెబిలిటీ, ఒక మిడిల్ క్లాస్, పూర్ నుంచి మిడిల్ క్లాస్కి వెళ్తే సరిపోతుంది, స్టేబుల్ అవుతే సరిపోతుంది అన్న మైండ్ సెట్తో ఉండే అనమాట. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బూమర్స్ జనరేషన్ నుంచి జనరేషన్ ఎక్స్ వరకు, అంటే 1946 నుంచి 1980 వరకు కూడా ఇండియా అనేది చాలా తక్కువ గ్రోత్ని చూసింది, స్మాల్ గ్రోత్ని చూసింది. బట్ ఎప్పుడైతే 1990కి వచ్చేసరికి మన్మోహన్ సింగ్ గారి లీడర్షిప్లో ఇండియా అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది, లిబరలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, ఫారెన్ బ్రాండ్స్ మన ఇండియాకి వచ్చాయి, కొత్త కొత్త బిజినెసెస్ స్టార్ట్ అయ్యాయి, ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. వెరాజ్ 1997 నుంచి 2012 మన జనరేషన్ ఏదైతే జనరేషన్ జెడ్ ఉందో ఆ జనరేషన్కి వచ్చేసరికి ఇండియా అనేది రిచెస్ట్ కంట్రీగా మారింది. అండ్ ఇప్పుడు ఇండియా ఇస్ ద 4th రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. జియో వచ్చిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇంటర్నెట్ మొత్తం మన చేతికి వచ్చేసింది అండ్ మనీ మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది. సో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే సైలెంట్ జనరేషన్, బూమర్ జనరేషన్, జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై వాళ్ళు ఏదైతే పూర్ ఇండియాని చూసారో ఇప్పుడు ఆ ఇండియా అనేది లేదు. ఇప్పుడు ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, గ్రోత్ బాగుంది, అన్ని బాగున్నాయి. సైలెంట్ జనరేషన్, బూమర్స్ జనరేషన్, జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై
ఈ జనరేషన్స్ లో ఏంటి అంటే చదువుకున్నోడికే ఎక్కువ వాల్యూ. ఎందుకు అంటే చదువు మాత్రమే సంపాదనని తెచ్చిపెట్టగలదు, వేరే ఏ పని చేసినా కూడా అంత సంపాదన రాదు. బట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, లోగో క్రియేషన్, యాప్ డెవలప్మెంట్ ఇలా చాలా ఆపర్చునిటీస్ వచ్చేసరికి చదువుకోకపోయినా కూడా దెర్ ఈస్ ఫ్యూచర్. సో ఈ సైలెంట్ జనరేషన్ కి, బూమర్స్ జనరేషన్ కి ఒక వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది హ్యాబిచువేట్ అయింది. అది ఎవరు హ్యాబిచువేట్ చేశారు అంటే బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేశారు అనమాట. అండ్ ఆ ఫ్యాక్టరీస్ లో చాలా మిషనరీని కూడా తయారు చేశారు. సో ఆ మిషనరీని కంట్రోల్ చేయడానికి, ఆ ఫ్యాక్టరీస్ ని కంట్రోల్ చేయడానికి చాలా మ్యాన్ పవర్ అవసరం. సో బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బిల్డ్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే రోడ్ లెర్నింగ్. రోడ్ లెర్నింగ్ అంటే జస్ట్ సింపుల్ గా అక్కడ ఏదైతే ఉందో అది మనం చదివి నేర్చుకోవడం, వెళ్ళి ఆ పని చేయడం అంతే. సో ఇదే లెర్నింగ్ ని సైలెంట్ జనరేషన్స్ కి హ్యాబిచువేట్ చేశారు. ఆ సైలెంట్ జనరేషన్స్ నుంచి బూమర్ జనరేషన్స్ కి సేమ్ ఇదే లెర్నింగ్ హ్యాబిచువేట్ అయింది. అండ్ బూమర్ జనరేషన్స్ నుంచి మన జనరేషన్స్ వరకు కూడా ఇదే హ్యాబిచువేట్ అయింది. అండ్ ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటి అంటే టీచర్స్ సరిగ్గా లేకపోవడం. ఎస్, అవును, టీచర్స్ వల్ల కూడా సగం ఎడ్యుకేషన్ సిస్టమ్ వరస్ట్ గా మారింది, ఇంకా వరస్ట్ గా మారుతుంది. రిచర్డ్ ఫైన్మన్ ది ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ యూ ఫైండ్ సైన్స్ బోరింగ్ యు ఆర్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ రాంగ్ టీచర్. టీచర్ పని జస్ట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, క్యూరియాసిటీని బిల్డ్ చేయడం, ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్పడం. సో నార్మల్ గా చెప్పడానికి, ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్పడానికి చాలా తేడా ఉంది. సైన్స్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్, సైన్స్ ఈజ్ వే ఆఫ్ థింకింగ్. ఇట్స్ ఆల్వేస్ ఫర్ ఎవర్ వర్కింగ్ ప్రాసెస్. జస్ట్ ఒక సైన్స్ టీచర్ వచ్చి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బుక్ ని కంప్లీట్ చేసి వెళ్ళిపోతే అది చెప్పడం కాదు. టీచర్స్ చెప్పే ప్రతిసారి వాళ్ళు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. దట్ మీన్స్ వెన్ వన్ టీచర్స్ టు లెర్న్. టీచర్ అనే వాళ్ళు క్యూరియాసిటీని బిల్డ్ చేయాలి, ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి. విజువలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఊరికే కంప్లైంట్ చేయడం వల్ల యూజ్లెస్. చేంజ్ ఎక్కడ రావాలి అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. And teachers is the most important thing in any education system after the kids. Unless we get interested, curious, passionate teachers in our classrooms, or in other words, unless we get educators in our classrooms, there is no hope for education system. We want teachers who also want to learn themselves. So మీరు ఒక మంచి టీచర్ని వెతుక్కోగలిగితే మీకు ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సో మంచి టీచర్ అంటే ఖచ్చితంగా క్లాస్ రూమ్లోనే దొరకదు, ఎవరైనా అవ్వచ్చు. మీరు ఒక మంచి టీచర్ని వెతుక్కోండి.